ఛానల్లోకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. రేపటి నుంచి వృషభ రాశి వారికి గోల్డెన్ డేస్ రాబోతున్నాయి. 3 అతిపెద్ద శుభవార్తలు వారు వినబోతున్నారు. జాక్పాట్ కొట్టబోతున్నారు. ఇలాంటి రోజులు వృషభ రాశి వారి యొక్క జీవితంలో మళ్ళీ రావనే చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి గోల్డెన్ డేస్ స్టార్ట్ అవ్వడం వలన వినబోయే శుభవార్తలు ఏమిటి, ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఏ సమస్యలు ఉన్నా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడల సమస్యలు, ఆస్తివాదాలు, అప్పులు తగాదాలు, ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురుగారి ఫోన్ నెంబర్ 8639494958. చూసారు కదండి, మనం ఎక్కడున్నా సరే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఇట్టే పరిష్కారం దొరుకుతుంది. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. చక్కటి పరిష్కారాలు చెప్తారు. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. 24 గంటల్లోనే మంచి ఫలితాలు పొందగలుగుతారు. కాబట్టి ఒక్కసారి మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ గురువుగారికి ట్రై చేసి చూడండి. చాలా నమ్మకదగమైన గురువుగారు, చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఎవరైనా వృషభ రాశి వారు కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఇంకా మాకు సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక, అలాగే వృషభం అంటే వెద్దు. ఈ రాశి వారు స్థిరత్వంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, వాత్సల్యాన్ని, ప్రేమని కలిగి ఉంటారు, దృఢత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అచంచలమైనటువంటి విశ్వాసం వీరి యొక్క గుణం. దయాగుణం, దానగుణం, క్షమాగుణాన్ని కూడా కలిగి ఉంటారు. కష్టాలు వీరిని భయపెట్టినా కానీ కిందకి పడదోయలేకపోతాయి. అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది గడుస్తుంది. అయితే రేపటి నుంచి వీరికి గోల్డెన్ డేస్ స్టార్ట్ కాబోతున్నాయి. వీరి జీవితంలో ఊహించని 3 అతిపెద్ద శుభవార్తలు వీరు వినబోతున్నారు. జాక్పాట్ కొట్టబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే, వంశపార్యపర్వంగా దక్కాల్సిన ఆస్తుల కోసం ఎంతో కాలంగా వీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, అంటే కోట్ల చుట్టూ తిరిగారు, ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఒకానొక సందర్భంలో ఫలితం ఇక రాదు అనే నిరాశలో కూడా ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక పెద్ద శుభవార్తను వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గోల్డెన్ డేస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా శుభ ఫలితాలను అయితే చూస్తారు. ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలకు ఫలితం అయితే ఖచ్చితంగా దక్కుతుంది. వంశపార్యపర్వంగా మీకు దక్కాల్సిన ఆస్తులు మీరు దక్కించుకుంటారు. శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే గనుక, ఒక వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో, అంటే ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ ప్రయత్నాలు ఫలించడం లేదని ఎంతో నిరాశలో కూడా ఉన్నారు. ఒకవేళ ఏదైనా అవకాశం వచ్చినా కానీ అవకాశం మీకు నచ్చడం లేదు, ఆ ఉద్యోగం మీకు సంతృప్తికరమైన ఉద్యోగం కాదని మీరు ఆ యొక్క అవకాశాన్ని కూడా వదిలేసుకుంటున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. దానికి సంబంధించి గుడ్ న్యూస్ని వింటారు. అలాగే ఆ ఉద్యోగం కూడా మీకు అన్ని విధాలుగా నచ్చటం, అంటే ప్యాకేజ్ పరంగా కావచ్చు, పొజిషన్ కావచ్చు, అలాగే ఆ యొక్క కార్యాలయం కావచ్చు, అన్నీ మీకు అనుకూలంగా ఉండడం, అలాగే మీరు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత కూడా ఈ యొక్క వాతావరణం కూడా మీకు నచ్చే విధంగా ఉండడం, ఇటువంటి రోజులు మీ జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ యొక్క ఉద్యోగం వచ్చింది అనే శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా జాక్పాట్ కొట్టబోతున్నారు. అలాగే ప్యాకేజ్ కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఇక అలాగే మరొక శుభవార్త ఏమిటి అంటే గనుక, వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు, అంటే చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ సంబంధాలు వస్తున్నా కానీ మీకు నచ్చడం లేదు, అంటే మీరు ఎటువంటి రిక్వైర్మెంట్స్తో మీ యొక్క జీవిత భాగస్వామి ఉండాలి అనుకుంటున్నారో అటువంటి భాగస్వామి మీకు దొరకడం లేదు. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో చాలా అద్భుతం జరగబోతుంది. గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయినాయి. మీకు చక్కటి సంబంధం మీ ముందుకి వస్తుంది. అన్ని విధాలుగా ఆ సంబంధం మీకు నచ్చటం, అలాగే ఆ యొక్క సంబంధం మీరు కుదుర్చుకోవడం, అలాగే పెళ్లి కూడా అతి త్వరలో జరిగిపోవడం, మీ యొక్క వైవాహిక జీవితం కూడా ఆనందంగా సాగిపోవడం, ఇటువంటి అతిపెద్ద శుభవార్త మీ జీవితంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు కూడా ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. అంటే ఎంతో కాలంగా మీరు మంచి సంబంధాల కోసం ప్రయత్నాలు చేశారు, అటువంటి సంబంధం ఈ సమయంలో మీకు దొరకడంతో
మీరు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు. ఈ యొక్క శుభవార్త అనేది మీకు చాలా ఆనందాన్ని కూడా ఇవ్వబోతుంది. ఈ విధంగా ఆర్థికంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, వంశపార్యపర్వంగా వచ్చే ఆస్తుల గురించి కావచ్చు, లేకపోతే ఉద్యోగార్థులు ఉద్యోగం పొందుకోవడం వల్ల కావచ్చు, ఈ యొక్క వృషభ రాశి వారు అదృష్టం పొందినట్టుగా జాక్పాట్ కొట్టే విషయాలను అయితే పొందుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి రోజులు మీ జీవితంలో మళ్ళీ రావనే చెప్పుకోవాలి. ముఖ్యంగా విషయాన్ని పరిశీలించినట్లయితే గనుక 2025 సంవత్సరం మే 14వ తేదీ యొక్క వృషభరాశి వారికి దినఫలాల ప్రకారం బుధవారం రోజు వృషభరాశి వారికి దినఫలాల ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా పరిస్థితులు ఒకేలాగా ఉండవు కాబట్టి మీ పరిస్థితులను బట్టి మేము ఇప్పుడు చెప్పే సంఘటనలో కొన్ని సంఘటనలు మీ యొక్క జీవితంలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకేలాగా ఉండదు. వారి పరిస్థితులకు తగ్గినట్టుగా పరిణామాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు చాలా కాలం నుంచి ఒక వ్యక్తిని కలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే వారు మీకు పాత మిత్రులు అవ్వచ్చు, గతంలో పరిచయం ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదంటే మీ కుటుంబ సభ్యులు విడిపోయిన వారు కావచ్చు, లేదా గతంలో మీ ఇరుగు పొరుగు వారు కానీ, లేదా మీరు పనిచేసే చోట కానీ, మీరు ఉద్యోగం చేసే చోట మీతో పాటు కలిసి పనిచేసిన వారు కానీ, లేదంటే మీరు వ్యాపారస్తులైతే మీ దగ్గర వినియోగదారులు కానీ, ఇలా ఒకప్పుడు మీతో కమ్యూనికేషన్ అనేది మీతో చాలా సున్నిహితంగా ఉండేది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వారితో మీరు విడిపోవాల్సి వచ్చింది. ఆ విధంగా వారి యొక్క అడ్రస్ కానీ, వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ తెలియకుండానే మీకు వారికి మాటలు లేకుండా మీరు దూరం కావాల్సి వచ్చింది. ఒకవేళ చిన్ననాటి మిత్రులు కూడా అయ్యుండొచ్చు. అయితే ఇప్పుడు అటువంటి వ్యక్తుల్ని కలుసుకునే అవకాశం భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా వారి అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ దొరకడం, లేదా అనుకోకుండా వారే మీకు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక సంఘటన, ఊహించని సంఘటన మీ జీవితంలో జరగబోతున్నాయి రేపటి దినఫలాల ప్రకారం. సాయంత్రం 9:30 లోపు ఈ సంఘటన అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక్కొక్క నూతన వ్యక్తి పరిచయం కూడా ఏర్పడబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ వ్యక్తితో పరిచయం అనేది మీకు దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మనం కొంతమందిని చూసినట్లయితే మన లైఫ్లోకి వచ్చి అంతే తొందరగా మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మరి కొంతమందిని చూసినట్లయితే కనుక ఒకసారి మన లైఫ్లోకి అడుగు పెట్టారు అంటే మాత్రం జీవితాంతం వారు మనతోనే ఉంటారు. అంటే బంధం అనేది అలానే కొనసాగుతూ ఉంటుంది. అంటే ఈరోజు దినఫలాల ప్రకారం మీ లైఫ్లోకి వచ్చేటటువంటి నూతన వ్యక్తితో బంధం అనేది దీర్ఘకాలంతో పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీ యొక్క మంచి స్నేహబంధంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాశివారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏ వైద్యుడి దగ్గరికి వెళ్లాలో తెలియక సతమతమవుతూ ఉన్న వారికి మంచి వైద్యుడు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొంతమందిని చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వారికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అనే విషయాలు అర్థం కాకుండా ఉంటాయి. అంటే ఎన్నోసార్లు ఎంతోమందిని వైద్యుల్ని సంప్రదించినా కానీ ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరకలేదు. అంటే అది తీవ్రత అనేది తగ్గకుండా పోతుంది. కానీ ఈ రోజు నుంచి ఒక వ్యక్తి నుంచి మీకు చక్కటి గైడెన్స్ అనేది దొరకబోతుంది. మీ యొక్క అనారోగ్య సమస్యకి వారైతే చక్కటి పరిష్కారం చెప్పబోతున్నారు. అదేనండి, మంచి వైద్యుడికి సంబంధించినటువంటి అడ్రస్ని మీకు తెలియజేస్తారు. ఈ విధంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఉపశమనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక చక్కటి మార్గాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా ఎవరైతే 70-80 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అనుకోకుండా మీకు ఒక చిన్న అనారోగ్య సమస్య ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలకి తోడు మరికొత్త అనారోగ్య సమస్య తోడవుతుంది. అలాగే దీని గురించి ఏమీ ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. చిన్న ఆరోగ్య చిట్కాలు మీకు తెలిసినవి, మన పెద్దవాళ్ళు చెప్పినవి పాటిస్తే చాలు ఆ సమస్యలన్నిటికీ కొంచెం పరిష్కారం అయితే లభిస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కొత్తగా నూతన గృహం నిర్మించుకోవాలనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు లాభసాటి ఫలితాలు అయితే పొందబోతున్నారు. అలాగే ఎవరైతే టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్నారో వారు కూడా ఆర్థిక పురోగతిని సాధించబోతున్నారు. ఉద్యోగస్తులకు మిశ్రమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో ఇదివరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలన్నిటికీ ఈరోజు చిక్ పెట్టబోతున్నారు. అంటే మీకు మంచి ఫలితాలు అయితే దొరకబోతున్నాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారే మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం అయితే చెప్పబోతున్నారు. అలాగే ఉద్యోగస్తులు మీ యొక్క పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు. అయినప్పటికీ మీ తోటి ఉద్యోగ వ్యక్తులతో కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో వారు ఏదైనా ఒక చిన్న మాట అన్నా కానీ మీరు కొంచెం వెనక్కి తగ్గి ఉండటమే మీకు మంచి ఫలితాలు అందిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే విద్యార్థులు ఎవరైతే
ఎగ్జామ్స్ రాసి మంచి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికైతే మంచి రిజల్ట్ అయితే పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు వృషభ రాశి వారు నిత్యం దైవారాధన చేసుకోవడం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. వీలు కుదిరితే శివాలయానికి వెళ్ళండి, శివుడికి అభిషేకం చేయించుకోండి. మీకు చాలా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. నిరుపేదలకు దాన ధర్మాలు చేయండి. అలాగే మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఆవును దానం చేయడం వల్ల కూడా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి, ఇంకా ఎవరైనా వృషభరాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.